సైలాం బాబా గారి యొక్క జాతర అవుతుంది. 40 ఏళ్ళ నుంచి జాతర చేస్తున్న ప్రతి సంవత్సరం. అది 118వ గంధం. ఇక్కడికి అన్ని మతాలతో సంబంధం లేకుండా అందరు వస్తారు. ఇప్పుడు కూడా అదే విధంగా జాతర 21 నాడు జాతర నడుచును, 22 నాడు అది కవ్వాలి, 23 నాడు అది తహిల్ ఫాతిహా అంటే గంధం పొడి ఇస్తాం అందరికీ. కాబట్టి ఇక్కడికి మాత్రం ఛత్తీస్గఢ్, ఆంధ్ర, మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, బొంబాయి నుంచి జనం భక్తులు చాలామంది వస్తారు. వాళ్ళకందరికీ సౌకర్యార్థం అందరికీ అన్నం అరేంజ్ చేస్తాం. పెద్ద పెద్ద పీఠాధిపతులు కర్ణాటక నుంచి వస్తారు, ఇక్కడ చెన్నై నుంచి వస్తారు. ఇక్కడ బోధించబడుతుంది. డాక్టర్ మక్తుమ్ మొయిద్దీన్ సాబ్ తెలుగులో స్పీచ్ ఇవ్వబడుతుంది. ఇలా పెద్ద అజీజ్ ఖాద్రీ అని హైదరాబాద్ నుంచి వస్తాడు. అదేవిధంగా చాలా మంది నాథ్ ఖాన్ అని చెప్పి బెంగళూరు నుంచి వస్తాడు. ఆ ప్రోగ్రాం మొదలు పెడతాము. బ్యాండ్ వస్తుంది. ఇక్కడ అందరం కలిసి పండుగ ప్రతి సంవత్సరం వల్ల అందరం ఐక్యతగా ఉండి ఇక్కడ ఏం గొడవలు లేకుండా అందరూ కలుసుకొని మేము పనిచేస్తాం. కాబట్టి జనం అంతా ఇంకా వస్తారు. ఇప్పుడు 21 నాడు కార్యక్రమం ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీటింగ్ నడిచింది. గవర్నమెంట్ ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టిండ్రు. అన్ని సౌకర్యాలు వసతులు చెప్పడానికి రెడీగా ఉన్నారు. నీళ్ళ సప్లై, కరెంట్ సప్లై డిస్టర్బెన్స్ కాకుండా హెల్త్ డిపార్ట్మెంటు, పోలీసు వాళ్ళు అందరు కలిసి వాళ్ళు అంతా అరేంజ్మెంట్ చేయడానికి వాళ్ళు అందరు ఇక్కడ స్పీచ్లో ఒప్పుకున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అందరికీ సహకారం చేసి పంపిస్తాం. మినిస్టర్లో సురేఖ గారు వస్తారు, కొండ మురళి గారు వస్తారు. మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అయితే వారే ఆర్గనైజ్ చేస్తున్నారు. నాగరాజు గారు వస్తారు, కడియం శ్రీహరి గారు వస్తారు, కవిత ఎంపీ గారు వస్తారు. ఇక్కడ అందరు మన బీజేపీ బాబు పద్మ గారు వస్తారు. అదేవిధంగా ఆయన పేరు